భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అది మరొక విషయం ఏమీ కాదు, కానీ చాలా కాలం నుంచి నన్ను చాలామంది ఒక విషయాన్ని అడిగారు. అన్నయ్య, మీ యొక్క సాక్ష్యాన్ని చెప్పండి, మీరు క్రీస్తులోనికి మారిన తర్వాత మీ అనుభవం చెప్పండి, గతంలో మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మిమ్మల్ని మార్చిన దేవుడి గురించిన సందర్భం మరి చెప్పండి అన్నయ్య తప్పకుండా అని చాలామంది నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు క్రీస్తునందు అడగడం జరిగింది. వారి కొరకు ముఖ్యంగా యవ్వనస్తులు, యవ్వన పిల్లలు అన్నా మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాం, మీ మంచి మాటలు మమ్మల్ని అందరినీ కూడా ప్రభులోనికి నడిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క దేవుడి యొక్క చిత్తము ఎలా మీ పట్ల నెరవేరిందో, ఎలా మీరు క్రీస్తులోనికి వచ్చారో, గతంలో ఎలా ఉండేవారో చెప్పండి అన్నయ్య అని చాలామంది అడిగారు. మరి ప్రభు తగిన సమయాన్ని ఈ దినం నాకు ఇచ్చినందుకు నేను మొదటిగా ప్రభువుని గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మరి నా గురించి ఈరోజు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా యవనస్తులారా, నా జీవితము క్రీస్తులోనికి నా మార్పు మీ అందరికీ ఒక గొప్ప పాఠమై, గొప్ప నేర్పై ప్రభువులోనికి ఇంకా మిమ్మల్ని నడిపించాలని మీ అందరి కోరిక మేరకు ప్రేమతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. ప్రియమైన వారలారా, మరి నా గురించి నేను చెప్పాలంటే మరి మా తల్లిదండ్రులు మొదటగా వారి గురించి మీకు చెప్పాలి. నా తల్లిదండ్రులు, వారు నా తండ్రి పేరు నారాయణ, నా తల్లి పేరు లక్ష్మి. వారికి 3 సంతానం, 2 ఆడబిడ్డలు, ఒక మగబిడ్డ. ఆ మగబిడ్డను నేనే. మరి గతంలో మేమందరూ కూడా ఒక అన్య కుటుంబంలో ఉన్నవారం, భయంకరమైన విగ్రహ ఆరాధికులు మేమందరూ కూడా. నా తల్లిగారు తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా తడిమడి ఆచారాలతో ఉండి, మరి ఉదయాన్న లేచిన వెంటనే కూడా అవి ముట్టుకోకూడదు, ఇవి ముట్టుకోకూడదు అని చెప్పి ఆచార నియమాలు చాలా ఉండేవి మాకు. అన్ని పండగలు ఇంచుమించుగా ఏవైతే ఈ యొక్క అన్య ఆచారాల్లో ఉండే పండగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము చేసేవారం, వాటన్నిటిలో కూడా మేము ఉండేవారం, అవన్నీ కూడా మేము ఆచరిస్తూ ఉండేవారం. మరి నా అనుభవాల్లో ఉన్నటువంటి చాలా సందర్భాలు, ప్రతి పండగకి చుట్టాలు రావడం, వెళ్ళడం, మమ్మల్ని పిలవడం, ఇలా ఇవన్నీ కూడా జరిగేవి. ఇకపోతే ఇక నాకు వయసు వచ్చింది. మరి ఆ వయసు వచ్చిన తర్వాత మేము ఉన్నప్పుడు మా పరిసర ప్రాంతాల్లో మేము ఉండేది వైజాగ్ కంచరపాలెం అనే ప్రాంతంలో ఒక ఏరియాలో మేము ఉంటూ ఉండేవారం. మరి నేను పుట్టింది కూడా వైజాగ్లోనే, కంచరపాలెంలోనే, పెరిగింది అక్కడే. మరి నా పెళ్ళి కూడా అక్కడే జరిగింది. మరి ఇవన్నీ కూడా అక్కడే నేనుండే నా ప్రాంతము కంచరపాలెం అనే ప్రాంతము వైజాగ్లో. ఈ వైజాగ్ మహాపట్టణంలో దేవుడు నన్ను పుట్టించి ఈ యొక్క ప్రాంతంలో నన్ను, ఆ కంచరపాలెం అనే ప్రాంతంలో మరి నా యొక్క జీవితాన్ని సాగించడం జరిగింది. మరి ఒకరోజు అనగా నా వయస్సులో యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఒకరోజు భయంకరమైనటువంటి అనారోగ్యం పాలు నేను అయిపోవడం జరిగింది. ఎందుకు అయ్యానో అని ఆలోచిస్తే, ఆ అనారోగ్యం నాకు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే, వ్యసనాలు. ఎలాంటి వ్యసనాలు అంటే, ఒక వ్యభిచారం తప్ప ఇంచుమించుగా నేను చేయలేని వ్యసనాలు లేవంటే మరి మీరు నమ్ముతారా? నిజమండి అది. ఎందుకంటే నా చిన్న వయస్సులోనే, నేను ఇంకా 9, 10 తరగతులు చదువుతున్నప్పుడే నాకు మరి చాలా చెడ్డ స్నేహితులు ఉండేవారు. ఎలాంటి వారంటే మరి భయంకరమైన వ్యసనాలు. ఇక అది ఇది అని చెప్పలేకుండా ఒక సిగరెట్ దగ్గర నుంచి, పాన్ పరాక్ దగ్గర నుంచి, లేకపోతే ఇంకా మరి ఇక త్రాగుడు దగ్గర నుంచి, తిరుగుడు దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఇలాంటి వ్యసనపరులైనటువంటి సహోదరులతో లేదా అలాంటి స్నేహితులతో తిరిగేవాడిని. 10th క్లాస్ పరీక్ష రాస్తూ ఉన్నప్పుడు అసలు చాలా డోంట్ కేర్ అనేటట్టుగా ఉండేవాడిని. పాస్ అయితే ఎంత, పాస్ అవ్వకపోతే ఎంత అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను బ్రతుకుతూ ఉండేవాడిని. అలాగే పెద్దలంటే భయం లేదు, గౌరవం లేదు, ఇష్టానుసారమైన జీవితము, ఇష్టానుసారమైన వ్యసనాలు. మరి నేను నా యవ్వన కాలంలో మా ఇంటికి రావడం సుమారుగా ఆలోచిస్తే ఎప్పుడు కూడా నేను బేగా వచ్చేవాడిని కాదు. మరి నా టైం ఎంత అంటే రాత్రి 1 గంట 2 అవ్వాలి. మరి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి భయానక వాతావరణంలో, అలాంటి వ్యసనాల్లో, అలాంటి భయంకరమైన స్నేహితులతో బ్రతికిన నా జీవితాన్ని
అద్భుతంగా దేవుడు మార్చారంటే మీరు నమ్మగలరా? ఎలా మార్చారంటే ఒక విషయాన్ని మీకు చెప్తా. మరి ఈ వ్యసనాలన్నీ కూడా నా యొక్క శరీరానికి పెనుముప్పుగా మారిపోయాయి. నన్ను ఒక భయంకర రోగం పాలు చేసి మరి నన్ను ఇంకా మంచం మీదే పడుకోబెట్టే స్థితి. ఏంటిదా రోగం అంటారా? ఈ యొక్క శరీరం ముందు చూశారు, ఈ పార్టీ ఈ బాడీలో ఈ ఛాతీ దగ్గర నుంచి కూడా ఈ కడుపు ఈ ప్రాంతం అంతా కూడా ఏం జరిగిందంటే నాకు కఫం పట్టేసింది. కఫం అంటారు కదా, ఈ కఫం పట్టేసింది ఇదంతా కూడా. ఎందుకు అంటే వ్యసనాలు. మరి నేను చేసిన వ్యసనాలు వరకే పోతాయి. అవన్నీ ఏమయ్యాయి అంటే నాకు కఫం పట్టేసింది. ఈ కఫం పట్టేసిన తర్వాత చూపించిన హాస్పిటల్ లేదు. నాతో నా తల్లిదండ్రులు, నేను ఒక్కడనే కొడుకుని, 2 ఆడపిల్లలు. కొడుకంటే చాలా ఇష్టము. ఎన్ని వ్యసనాలు చేసినా సరే కొడుకంటే ఇష్టపూర్వకంగా 2 తల్లిదండ్రులు మరి నా కొరకు ఎంతో ప్రేమించి ఇప్పటికీ కూడా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రభువును నాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులు బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తల్లిదండ్రులే ఈ వ్యసనపరుడైన ఈ కొడుకుని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే 3 నెలల కాలం హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం, డాక్టర్స్కి చూపిస్తూనే ఉన్నాం. అన్ని హాస్పిటల్స్ తిరిగిన తర్వాత మరి ఈనాడు సర్కిల్ జంక్షన్ దగ్గర అక్కడ సత్యం కంప్యూటర్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. అక్కడ ఒక హాస్పిటల్ ఉండేది, దాన్ని టీబీ హాస్పిటల్ అనేవారు. ఆ టీబీ హాస్పిటల్కి చివరిగా నన్ను తీసుకువెళ్ళమని డాక్టర్స్ ఎంతమంది అయితే తిరిగామో మేమైతే ఏమీ చేయలేము, ఆ టీబీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. మరి మా తల్లిదండ్రులు చేసేదేం లేక ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, అప్పులు చేశారు, నన్ను బ్రతికించుకోవాలని ఎంతో ప్రయాసపడ్డారు. చివరికి ఏది చేసేది లేక టీబీ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత మరి వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు డాక్టర్స్. ఈ అబ్బాయి 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. ఎందుకంటే మరి ఉన్న శరీర భాగాల్లో ముఖ్యంగా ఈ యొక్క ఛాతీ దగ్గర నుంచి మరి ఈ యొక్క కడుపు వరకు కూడా కఫం పట్టేసింది. కాబట్టి ఈయన బ్రతికే పరిస్థితి అయితే లేదు. 15 రోజులు మాత్రమే మరి మేము టైం ఇవ్వగలం, తర్వాత మేము చేసేది ఏమీ లేదని రోజు వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చేవారు, టాబ్లెట్స్ ఇచ్చేవారు. అప్పుడు అక్కడ ఒక బల్లలాగా ఉండేవండి బయట ఆ పేషెంట్స్ కూర్చోవడానికి. నేను వెళ్ళి కూర్చొని నా మనసులో ఒక ఆవేదన, నేను యవ్వనస్తుడిని కదా, ఇంత బేగా చనిపోతానా? నేనేం తప్పు చేశాను? అసలు నేను చేసిన పొరపాటు ఏంటి? ఇంత బేగా చచ్చిపోతానా? చావు నన్ను ఎంత బేగా పలకరించిందని నాలో నేను మదన పడుతూ కూర్చొని ఏడ్చిన రోజు మరి లేదంటే నమ్ముతారా మీరు? ఏడవని రోజు కూర్చొని ఇంకా టైం దగ్గర అయిపోతుందని నాకు చెప్తూ ఉన్నప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉండేవాడిని. మా అమ్మ వచ్చేది, మా నాన్న వచ్చేవారు, నీకేం అవ్వదు అని అన్నప్పుడు వారి మాటలు కూడా నేను నమ్మేవాడిని కాదు. ఎందుకంటే నాకు తెలిసిపోయింది అక్కడ ఖచ్చితంగా నా శరీరంలో ఉన్నటువంటి మార్పులు, ఆ పరిస్థితులు, అన్నం సహించేది కాదు, పెట్టే తిండిని వామిటింగ్ చేసుకునేవాడిని. చాలా పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది, నా శరీరం అసలు అనుకూలించేది కాదు. చాలా మరి బక్క చిక్కుపోయాను. కేవలము ఎముకల గూడు మాత్రమే కనిపించే పరిస్థితి ఆ టీబీ హాస్పిటల్లో నన్ను తీసుకెళ్ళి పడేసినప్పుడు. ఒకరోజండి నేను కూర్చొని ఉన్నప్పుడు ఇక 15 రోజుల్లో కొంత టైం అయిపోయింది, కొన్ని రోజులు గడిచాయి. ఆ టీబీ హాస్పిటల్లో అలా నేను కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు మరి ప్రతి వారం అక్కడికి సువార్త పరిచర్య నిమిత్తము కొంతమంది వచ్చి ప్రభు కోసం ప్రకటించేవారు, యేసు ప్రభు కోసం. ఆ టీబీ హాస్పిటల్లో ఉన్న రోగులకి వచ్చి ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభుని ప్రకటిస్తూ ఉండేవారు. మరి 15 రోజుల టైంలో కొంత టైం అయిపోయింది, నేను కూర్చున్నాను. వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారు, నేను పట్టించుకునేవాడిని కాదు. వాళ్ళు పాపం 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే నేను పట్టించుకునేవాడిని కాదు, ఏంట్లే ఇది, నా పరిస్థితి ఏంటి అని. ఒకరోజు అందరినీ ఆ యొక్క వాక్యం వినడానికి, ఆ సువార్త మాటలు వినడానికి రమ్మని చెప్తే నన్ను కూడా మరి పిలిచారు. పిలిస్తే సరేలే అని నేను వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఇంకా చేసేదేముంది, మరి వాళ్ళు ఏదో చెప్తాను అంటున్నారు, చాలాసార్లు పిలిచారు, నేను అసలు పట్టించుకోలేదు కదా, ఈసారి వెళ్దామని కూర్చున్నానండి. అక్కడ ఆయన నాకు తెలిసిన సహోదరులే, ఆయన పేరు ఆ సువార్తికుడు, ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. నా తోటి జత పనివారు ఆయన శామ్యుయల్ గారు, ఆయన నిద్రించారు. ఆయన మొట్టమొదటిగా నాకు ప్రభు కొరకు చెప్పడం జరిగింది. ఆయన నాకు తెలిసిన ఆయనే, పరిచయస్తులే, మా కుటుంబానికి తెలిసిన ఆయనే, మా కుటుంబంలో ఒక్కడగా మెలిగే ఆయనే. మొదటిగా ఆయన ప్రభువుని అంగీకరించి మాకు తెలియలేని రీతిలో అక్కడికి సువార్తకు వస్తూ ఉంటారట. వాళ్ళు వచ్చినప్పుడు నన్ను కూడా చూసి, ఏంటి నీ పరిస్థితి, ఎలా అయిపోయావేంటి నువ్వు, రా ఒక్కసారి దేవుని గురించి మాటలు విందువు కానీ అని ఆ రోజు ఆయన నేను చూడడం జరిగింది. ఆయన నన్ను పిలిచారు. మరి వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళా.
వెళ్ళి కూర్చొని మాటలు వింటున్నప్పుడు నిజంగా నాలో నాకు తెలియలేని బాధ అండి, వేదన. నిజమే, దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు దేవుని కొరకు కాకుండా లోకం కొరకు నేను వ్యసనాల బాట పట్టి వ్యసనపరుణ్ణి, తల్లిదండ్రులకి అవిధేయుణ్ణి, లోకానికి మరి మా చుట్టుపక్కల వారికి మా ప్రాంతంలో ఉన్న వారికి వ్యతిరేకంగా బ్రతికాను. ఇది వాస్తవం. ఒక మాట చెప్తాను, మీరు నమ్ముతారా? నీ ఇలాంటి కొడుకును కన్నావేంటమ్మా అని మా అమ్మను రోజు దూషించలేని వారు మా యొక్క ఉన్న ప్రాంతంలో లేరు అంటే మీరు నమ్మగలరా? ఎలాంటి కొడుకేటమ్మా, చిన్న వయసులోనే ఎంత వ్యసనపరుడా, ఎంత భయంకరంగా తిరుగుతాడా, ఎలాంటి కొడుకేటని అన్నప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో వేదన చెందేవారు. ఎలా మారుతాడు వీడు అని అన్నప్పుడు ఖచ్చితంగా మనుషులు చేయలేని పని ప్రభు చేశాడని నేను అతిశయిస్తున్నాను. ఈరోజు ఆనందంగా చెప్పుకుంటున్నాను. నన్ను ఎవ్వరూ మనుషులు మార్చలేకపోయారు, నా తల్లిదండ్రులు మార్చలేకపోయారు, నా బంధుమిత్రులు మార్చలేకపోయారు, నా వ్యసనాల బాట నుంచి నన్ను తప్పించలేకపోయారు. అందుకే ప్రభు ఏం చేశాడంటే వీడిని మార్చాలంటే ఖచ్చితంగా వీడికి ఏం రావాలంటే రోగం రావాలి. వీడు రావాలి, వీడు వినాలంటే మామూలుగా వినడం, మరి ఎలా వినాలి? అక్కడ కూర్చోబెట్టాలి. అక్కడ హాస్పిటల్లో కూర్చోబెట్టాడండి ప్రభు. నేను చేసింది, నేను చేసిన తప్పిదాలకి నేను చేసుకున్న శిక్ష, నేను తెచ్చుకున్న శిక్ష. ఎలాంటి వ్యసనాలు చేసేవాడిని అంటే చెప్పాను కదా, రాత్రి 2 గంటలకి ఇంటికి వెళ్ళాలి, త్రాగుడు తిరుగుడు, ఇంకా చేయలేదంటే ఏమీ లేదండి. ఎంత ఘోరం అంటే అలా తిరిగిన నన్ను ప్రభు ఈరోజు మీ ముందు నిలవబెట్టి ఆయన సేవార్థమే నన్ను ఈ మాటలు చెప్పడానికి నిలవబెట్టిన ప్రభువుకు మరొకసారి స్తోత్రము. ఇక హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత నేను ఆ రోజు సువార్త వినిన తర్వాత నాలో నాకు తెలియలేని బాధ. నేను ఒకటి అడిగానండి ప్రభువుని ఆ రోజు నుండి. కూర్చున్న తర్వాత నాకు ఒక బైబిల్ ఇచ్చారు. బైబిల్ తీసుకున్నాను, చదవడం ప్రారంభించాను. నాకు అర్థమయ్యేది కాదు. మరి కూర్చొని ఉన్నప్పుడు మరలా యథావిధిగా నా ఆలోచనలోకి నేను వెళ్ళిపోయేవాడిని. టైం అయిపోతుంది, 15 రోజులు అన్నారు, చనిపోతానా ఏంటి పరిస్థితి అని కూర్చొని మరలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, నేను వాక్యం విన్నాను, బాగానే ఉంది, మీరెవరో నాకు తెలీదు, మీ గురించి నాకు ఆలోచన లేదు, బైబిల్ నా చేతికి ఇచ్చారు. సరే, ఇప్పుడు నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఇకపోతే నన్ను బాగు చేయాలనే డాక్టర్స్ దగ్గరే కాదండి, పాములు కట్టించారు, శాంతులు చేయించారు, ఎందరో ఈ భూత వైద్యుల చుట్టూ తిప్పారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంకా గుళ్ళు గోపురాలు తిప్పారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఫలించలేదు, అయిపోయింది. ఇంకా చివరి ఛాన్స్ ప్రభు దగ్గరే ఉంది. ఆ ఛాన్స్ నేను వినియోగించుకోవాలని అనుకున్నానండి. నిజంగా ఆలోచన ఇచ్చింది దేవుడే. ప్రభు, నువ్వు నిజంగా మరలా నాకు జీవితాన్ని ఇస్తే ఈ వ్యసనాలు అన్నీ వదిలేస్తాను, ఖచ్చితంగా నీ సన్నిధిలో నేను బ్రతుకుతానని ఒక ప్రార్థన మాత్రం నేను చేశానండి. నా ప్రార్థనని దేవుడు విన్నాడు. ఏమన్నారో తెలుసా? నేను ప్రార్థన చేసిన తర్వాత నాకు బాగా జ్ఞాపకము, ఇప్పటికి ఈ ఇన్సిడెంట్ జరిగి 20 సంవత్సరాలు. 2000లో జరిగింది, 2020లో మీతో నేను పంచుకుంటున్నాను. అంటే నేను ఏ స్థితిలో ఉంటానో నన్ను బట్టి మీరు చెప్పొచ్చు, నేను ఎంత యవ్వనంలో ఉంటానో, ఎలాంటి స్థితిలో ఉన్నానో మీకు అర్థమైపోతుంది. 20 సంవత్సరాల తర్వాత మరలా ఇదే టైంలో మరి మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. 2000 సంవత్సరంలో మరలా 2020లో మీతో ప్రభు కోసం ఈ మాటలు మాట్లాడడానికి దేవుడు నాకు 20 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఎప్పటికీ నేను చాలా ఆనందిస్తున్నాను, ప్రభువునందు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక అలా ప్రార్థించిన తర్వాత నా జీవితంలో అద్భుతం జరిగింది, మీరు నమ్ముతారా? నేను ప్రార్థన చేసిన తర్వాత మరలా చెప్పాను కదా, నా ప్రియ సహోదరులు లేట్ శామ్యుయల్ గారు వచ్చి మరలా నన్ను పరామర్శించడం, వారి సంఘం అంతా రావడం, నిన్ను ప్రభు కాపాడుతాడు తప్పకుండా నా గురించి ప్రార్థన చేయడం చేసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చింది. తర్వాత ఏం చేశారంటే చివరాఖరి ప్రయత్నం నాకు ఒకటి చేశారండి. మరి నన్ను కాపాడాలంటే బాబు మరి 15 రోజులు టైం ఇచ్చాం, బాగానే ఉంది అని చెప్పి నాకు స్కానింగ్ తీసేవారండి. స్కానింగ్ తీసిన తర్వాత స్కానింగ్ మొత్తం ఏంటంటే కఫమే కనిపించేది, కఫమే, ఇక్కడ ఏమీ లేదు అసలు. చూసి ఆశ్చర్యపోయేవారు వాళ్ళు. తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత రోజు నుంచి మీరు నమ్మరు, నాకు మందులు పనిచేయడం ప్రారంభించాయి ఈ శరీరానికి. తర్వాత వాళ్ళు ఏదైతే టైం ఇచ్చారో ఇక దగ్గర పడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన 15 రోజుల టైంకి నాకు తెలిసి ఇంచుమించు 2-3 రోజుల టైం ఉన్నప్పటికీ ఒక కార్యక్రమం చేద్దామని డాక్టర్ గారు వచ్చి మా తల్లిదండ్రులకు చెప్పారు. ఏం చేద్దామంటే ఈయనకి బ్రాంచెస్కోపీ చేద్దాం, ఎలా ఉంటుంది అది మాకు తెలీదు, మరి తప్పదు, చేయకపోతే ఆ కఫాన్నంతటి కూడా బయటికి తీయడానికి చివరాఖరి ప్రయత్నం అండి అని. ఇది ఫలిస్తే మాత్రం ఖచ్చితంగా మరి కుమారుడిని మనం కాపాడే అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అక్కడ ఆ హాస్పిటల్కి ఆయన చీఫ్ అనమాట, ఆయన వచ్చి చెప్పడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులు ఓకే చెప్పారు. నా తండ్రి గారితో సంతకం తీసుకున్నారు.
ఏమని సంతకం తీసుకున్నారంటే అబ్బాయి చనిపోతే మాకు బాధ్యత లేదు అని. మా నాన్న నన్ను పట్టుకొని ఏడ్చారు, నా తల్లిదండ్రులు ఏడ్చారు. నన్ను తీసుకొని వెళ్ళారు ఎక్కడికి, లోన ఈ యొక్క బ్రాంచిస్కోపీ చేయడానికి. తీసుకొని వెళ్ళినప్పుడు ముందుగా నాకు ఏం చేశారంటే బాగా జ్ఞాపకం ఉండి నాకు ఒక ఇంజక్షన్ చేశారు. అందరిలాగా ఎక్కడ చేయలేదండి, ఇదిగో ఇక్కడ చేశారు నాకు ఇంజక్షన్. ఈ గొంతులో ఈ మధ్యన ఉందో చూశారు, ఈ ప్లేస్లో నాకు ఇంజక్షన్ చేశారు. నేను దగ్గుతుంటే రక్తం పడేది తెలుసా మీకు, కఫం పడేది బయటికి. నాకేం చేశారంటే ఇక్కడ ఇంజక్షన్ వేసిన తర్వాత ఈ పైపులు ఉంటాయి, 2 పైపులు నాకు ఏదో ముక్కులో నుంచి లోనకి పంపారు. ఈ ముక్కులోంచి తీసుకుని లోనకి పంపించి అక్కడి నుంచి ఆ కఫాన్ని పిండడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఇంచుమించు 15-20 నిమిషాలు అనుకుంటా. నేను నిజంగా ఎలా ఉందో నా పరిస్థితి తెలియదు. తీస్తూ ఉన్నప్పుడు రక్తం బయటకు వచ్చేసేది, ఆ కఫంతో పాటు రక్తం వస్తే నేను ఒమ్మినా దగ్గిన రక్తం పడేది నా నోటంట. అలాంటి పరిస్థితి తర్వాత 20 నిమిషాల తర్వాత బయటికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. ఏమని చెప్పారంటే ఒక మాట చెప్పారు, ఇక నుంచి క్యూర్ అవ్వడానికి చాలా అవకాశం ఉందని. మరలా హాస్పిటల్కి తీసుకువెళ్ళి నన్ను ఒక వారం రోజులు మరి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఏదైతే 15 రోజుల్లో చచ్చిపోతానని అన్నారో, నేను ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టానో, ఎప్పుడు నేను సువార్త వాక్యం వినడం మొదలెట్టానో, నాలో దేవుడు కార్యం పనిచేయడం మొదలయ్యింది, ఆ వాక్యం పనిచేయడం మొదలయ్యింది. నిజం చెప్తాను, ఈరోజు నన్ను స్వస్థపరిచింది, బాగు చేసింది ఈ లోకంలో మనుషులు ఎవ్వరూ కాదు, ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే నేను చెప్పగలను. మరి అలా జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆ డాక్టర్స్ ఏం చెప్పారు, మీరు మరి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మరలా అని చెప్పి మరలా రెండోసారి బాగు చేయడానికి ఎక్కువగా ట్రీట్మెంట్ ప్రారంభించినప్పుడు 15 రోజుల్లో నన్ను చనిపోతావని అన్నప్పుడు 15 రోజులు ఇంకా అవుతాయి అని అనుకున్నప్పుడు 15వ రోజు దాటేసింది, నాకేం అవ్వలేదు. వారం రోజుల్లో ట్రీట్మెంట్ చేద్దామన్న డాక్టర్స్ 4 రోజుల్లో నేను డిశ్చార్జ్ ఇచ్చి నన్ను ఇంటికి పంపేశారండి. దేవుడికి మహిమ కలుగుగాక. క్యూర్ అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇది నా జీవితం అండి, ఇది నా జీవితం. గతంలో ఎలా ఉండేవాడిని అంటే నా తల్లికి బాగా విగ్రహారాధన పిచ్చి. కొడుకు బాగుండాలని చెప్పి మొక్కని దేవుళ్ళు లేరు, అందరి దేవుళ్ళు కావాలి మా అమ్మకే. అందరి ఫోటోలు ఉంటాయి మా ఇంట్లో. మరి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళనే ఎవరైనా సరే. చివరికి నన్ను ఏం చేసిందంటే మా అమ్మ బాగా మొక్కేసుకొని నన్ను అయ్యప్ప స్వామి మాల వేయించేసింది. డబ్బులు తనే ఇచ్చి మరి నన్ను పంపించిందండి ఎక్కడికి, అయ్యప్ప కొండకి. మరి మీరు చూడొచ్చు, ఇరుముళ్ళు నెత్తి మీద పెట్టుకొని 5 కొండలు నేను పైకి నడిచి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి, మరి ఎక్కడెక్కడ తిరిగానంటే నేను తిరుపతి మొదలుకొని తర్వాత పళని మొదలుకొని తర్వాత గురువాయూరు మొదలుకొని ఇక్కడ ఏవైతే ఉన్నాయో గుడులు ఉన్న పెద్ద పెద్ద గుడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తిరిగి వచ్చానండి. ఎప్పుడు అనుకున్నారు ఇది జరిగింది? నాకు జబ్బు రాకముందు. మరి వ్యసనాలు బాట పట్టి నేను తిరుగుతున్నాను కదా, ఇది మార్చాలని నా తల్లి ఏం చేసేదంటే మొక్కులు మొక్కి నాకు మాలలు వేయించేది. అందులో భాగమే ఈ యొక్క అయ్యప్ప మాల. అయినా మాట వినేవాడిని కాదు. అయిపోయిన తర్వాత మరలా మామూలే. ఏ దేవుడు నన్ను మార్చలేదండి. దేవుళ్ళు అయితే కదా వాళ్ళు మార్చడానికి, ఏ మనుషులు నన్ను మార్చలేరండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రేమ లేదు కదా. నేను ఎవరితోనైతే ఫ్రెండ్స్తో తిరిగానో చివరికి నేను బెడ్ మీద పడిపోతే ఒక్క ఫ్రెండ్ కూడా నన్ను చూడడానికి రాలేదు. నా కుటుంబ సభ్యులు రాలేదు నన్ను పరామర్శించడానికి. వాడు చేసిన వెధవ పనులకి అదే రైట్ అని అనేవారు. పోతే మంచిది, వీడు ఇలాంటి వాడు ఉండకూడదు. 20 సంవత్సరాల క్రితం నా జీవితం. ఇరుముళ్ళు మోసుకొని గుళ్ళు తిరిగిన ఈ జాన్సన్, హాస్పిటల్లో పడిపోయి బెడ్లో పడిపోయి చనిపోవలసిన ఈ జాన్సన్, చచ్చిపోవలసిన నన్ను నా దేవుడు కాపాడి ఈరోజు నిలబెట్టాడు. చెప్పగలను. ప్రభు నందు నా ప్రియ సహోదరులారా, ప్రతి వాడి జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు దేవుడు. నా దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు బ్రతకడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు. నా తల్లిదండ్రులు వదిలేశారు, ఏం చేస్తాడు వీడి జీవితం ఏంటని. నా బంధుమిత్రులు అందరూ పట్టించుకోలేదు. ఇలాంటి వాడు ఉండకూడదు. నా స్నేహితులు ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. చనిపోతున్న నన్ను బ్రతికించిన నా దేవుడు గొప్పోడు. నా దేవుడి కోసం హతసాక్షిని అవ్వడానికైనా నేను సిద్ధం. ఆయుష్కాలం ఇచ్చిన నా ప్రభు కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. ప్రభు లేకపోతే ఈరోజు హనీ జాన్సన్ మీ ముందు లేడు. ఈరోజు అన్న అంటున్నారు, ఆదరిస్తున్నారు మీరు అందరూ. ప్రేమనే యవనస్తులారా,
మీ జీవితాలు దయతో పాడు చేసుకోవద్దు. అన్న చెప్పిన ఈ మాటలు మిమ్మల్ని మార్చాలి, మీ బ్రతుకు నిలబెట్టాలి, ప్రభు నందు నడిపించాలి. అదే నా ఆశ. నేను చెప్తున్నాను కదా, బ్రతుకుట క్రీస్తే, ఈ జీవితం చావైదా క్రీస్తే. ప్రభు కొరకు, ప్రభు సన్నిధిలో నా జీవితం చరితార్థకం కావాలి. నా జీవితం ఆయన కోసం అంకితం కావాలి. ప్రార్థన చేయండి నా కోసం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. ఆత్మల రక్షణ ధ్యేయంగా ప్రభు ఇచ్చిన ఈ పనిని నమ్మకంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ఈ సేవలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రభు కోసం నిలబడ్డానికి నా దేవుడు నన్ను నిలబెట్టాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. నేను ఏడుస్తున్నాను. ఇది ఏడుపు కాదు, నా ఆనంద బాష్పాలు. ప్రభు నాకు ఇచ్చిన పని. గతంలో ఎందుకు పనికిరాని వాడు ఈ హనీ జాన్సన్. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. 10th క్లాస్ పరీక్షలప్పుడు తిరిగేవాడు, ఫెయిల్ అయిపోయాను. డిగ్రీ చేశాను నేను, అంతే. డిగ్రీ BA చదువుకున్నాను. చాలా చిన్న చదువు, మీ అందరికంటే చిన్నోడిని నేను. విన్నారా? చిన్న చదువు చదువుకున్నాను. ఈరోజు ప్రభు కొరకు పనిచేసి ప్రభు మాటలు మాట్లాడే గొప్ప అవకాశం ప్రభు ఇచ్చినందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తున్నాను. తెలుసా మీకు, ఎవరి జీవితానైనా మార్చగల సమర్థుడు. ప్రియమైన హైందవ సోదరులరా, నేను చెప్పింది నిజం. నా జీవితం ఇది. ప్రభు మిమ్మల్ని కూడా మార్చడానికి సమర్థుడు, మిమ్మల్ని బ్రతికించడానికి సమర్థుడు, మిమ్మల్ని నడిపించడానికి సమర్థుడు. రండి ప్రభు అనే యేసుక్రీస్తు వైపు. జీవితాలు పాడు చేసుకోవద్దు. ఒక మంచి మాట బైబిల్లో ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమై ఉన్నది. మరి నన్ను మాదిరిగా 16వ వచనంలో ఏమంటారంటే పౌలు గారు, నన్ను మాదిరిగా చూపించడానికి విశ్వసించబోవారు మారు వారికి మాదిరిగా నేను ఉండాలని ఆ సంకల్పాన్ని నాయందు నిలవబెట్టినటువంటి దేవుడు గొప్పోడు, అందులో ప్రధాన పాపిని నేను అని ఆ 2 వచనాలు నిజంగా చెప్తున్నానండి. నా జీవితంలో నెరవేరాయి. నిజంగా భయంకరమైన జీవితం నుంచి నిలవబెట్టి నన్ను బ్రతికించిన నా దేవుడి కోసం ఏం చేయడానికని నేను సిద్ధం. నేను ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాను. యవనస్తులారా, మీ జీవితాలు దయతో మరలా చెప్తున్నాను, పాడు చేసుకోకండి. ప్రభు వైపు మళ్ళండి. అతి కొద్ది కాలం మనకుంది. మనల్ని ఈ లోకం కాపాడదు, ఈ మనుషులు కాపాడరు. మనల్ని కాపాడేది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన వైపు మళ్ళండి. ప్రియమైన వారలారా, ఇక ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మేము మా కుల ప్రకారం చూసుకుంటే మేము కాపులు అంటారు మమ్మల్ని. ఇప్పుడు నేను కాపును కాదు, క్రైస్తవుడిని. నాకు కులం లేదు ఇప్పుడు. గతంలో అలా పిలిచేవారు. మా ఇంటికి ఎవరైనా వస్తే అంటుకోకూడదు, ముట్టుకోకూడదు, మేము పెద్ద కులం వాళ్ళని పోజులు కొట్టేవారు మా వాళ్ళు. ఈరోజు నేను ప్రభువుని నమ్మిన తర్వాత అలాంటి ఆలోచనలు, అలాంటి ఆచారాలు కూడా మా ఇంట్లో లేవు, బంద్. ప్రభువునందు నేను మొట్టమొదట నా కుటుంబంలో, ఇటు తరం మనం చూసుకున్నా సరే, నా కుటుంబంలో మొట్టమొదటి మారిన నేను, నన్ను మార్చాడు దేవుడు. ఆ తర్వాత నేను నా తండ్రికి నేను బాప్తిస్మం ఇచ్చాను, నా తండ్రిని మార్చాను, నా చెల్లిని మార్చాను, వాళ్ళ పిల్లల్ని మార్చాను, నా కుటుంబాన్ని దేవుని కొరకు నడిపించుకుంటున్నాను. తెలుసా మీకు? ఇక ఒక విషయాన్ని కూడా మీకు నేను దాయాలనుకోవట్లేదు, చెప్పేస్తాను. నా తల్లిదండ్రుల పేరు లక్ష్మీనారాయణ అయితే నాకేం పేరు పెట్టారో తెలుసా వారు? మహేష్ బాబు. నా పేరు, నాకు మహేష్ బాబు అని పేరు పెట్టారు. ఇప్పుడు హనీ జాన్సన్. మీ ముందు ఉన్నది మహేష్ బాబు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఆ జీవితం పోయింది. నూతన జీవితంలో హనీ జాన్సన్. పాత మహేష్ బాబు ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు హనీ జాన్సన్గా మీ ముందు మీ దేవుని సేవలో మంచి సేవకుడిగా ముందుకు వెళ్ళడానికి మీ అందరి ప్రోత్సాహము, సహకారము, ఆశీర్వాదం ఉండాలి. చివరికి ఒక మంచి మాట చెప్తా. తల్లిదండ్రులే దేవుడిచ్చిన మంచి ఆశీర్వాదం మనకి. ఆ తల్లిదండ్రులతో నేను కలిసి ఉంటాను. అద్దింట్లో మేము ఉంటున్నాం. నా భార్య పిల్లలతో, నా తల్లిదండ్రులతో నేను ఉంటున్నాను. దయతో ఏ తల్లిదండ్రులని కూడా పక్కన పెట్టకండి. ఎందుకంటే నేను బాగాలేనప్పుడు ఈ చేత్తో మా అమ్మ వాంతి పట్టేది. నేను బాగాలేనప్పుడు నా తండ్రి నన్ను నడిపించేవాడు. తల్లిదండ్రుల విలువ మీకు తెలియట్లేదు యవ్వన పిల్లలారా. ఈరోజు ఏదో గొప్ప వాళ్ళని అనుకుంటున్నారు, కాదు. తల్లిదండ్రులు దేవుడిచ్చి వరం మనకి. దయతో వారందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడో ఓల్డేజ్ ఫామ్లోనూ అక్కడెక్కడ పడేయకండి. మీకు సేవ చేసిన తల్లిదండ్రులని సన్మానించమని దేవుడు చెప్పాడు. ఆ తల్లిదండ్రుల విలువనెరిగి ప్రభు మీ ప్రతివాడి జీవితంలో గొప్ప మేలే చేస్తున్నాడు. నాకు చేసింది మీకు చెప్పాను, మీరు చెప్పుకోలేకపోవచ్చు బహుశా. నా యొక్క ఈ చిన్ని జీవితంలో జరిగిన సత్యాలు మీ అందరికీ సువార్తక బాటలు పరవాలి, యేసుక్రీస్తునందు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి చిత్తమైతే మంచి మంచి అంశాలతో ఇంకా
ఇంకా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలతో మీ ముందుకు నేను వచ్చి ప్రభువునందు మిమ్మల్ని నడిపించడానికి, అవసరమైతే ప్రభు కొరకు ఈ ప్రాణాన్ని పణంగా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ చిన్న మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. దయతో చూసిన మీరు వీక్షించిన ఈ యొక్క మాటల్ని అందరికీ షేర్ చేయండి. ప్రతి హైందవ సోదరుడికి వినిపించండి. ప్రతి యవనస్తుడు వినండి. మీ బ్రతుకులు మార్చుకోండి, ప్రభునందు బ్రతకండి, పరలోకానికి వారసులు కండి. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హనీ జాన్సన్ గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా OBCC ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి.